నెక్స్ట్ సార్ మనం 2019 నుంచి ఇప్పటివరకు తీసుకుంటే 380 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అయ్యాయి సార్. అలాగే నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ 429, టోటల్ 747 యాక్సిడెంట్ అయ్యాయి సార్ ఎంటైర్ 5 yearsలో. వాటిలో డెత్ 369, ఇంజూర్డ్ 995 అయ్యాయి సార్ టోటల్ 5 yearsలో సార్. ఎంటైర్ నేషనల్ హైవే, మన నేషనల్ హైవే బొమ్మసముద్రం తమిళనాడు ఆంధ్ర బార్డర్ నుంచి అరకు వరకు ఉంది సార్. టోటల్ 84 kilometers వేసేది సార్. ఈ 84 kilometers ఈ యాక్సిడెంట్ దాటింది సార్. సార్ ఈ బస్ ఆర్టీసీ బస్సు, అలాగే 2 లారీ డివైడెడ్ క్రాస్ అయ్యి ఈ సైడ్ వెళ్తున్న బస్సును అలాగే లారీ ఢీకొట్టడం వల్ల 8 members డెత్ అయ్యారు. ఒక 5 members ఒక 500 meters స్కెచ్లో 5 ఫ్యాటాలిటీస్ లేకపోతే 10 యాక్సిడెంట్ అయితే దాన్ని ఒక బ్లాక్ స్పాట్స్గా డిక్లేర్ చేస్తున్నాం సార్. అలా తీసుకున్నప్పుడు మాకు NH 69లో పోలీసు అలాగే ట్రాన్స్పోర్ట్ నేషనల్ హైవే కలిసి మార్లపల్లి క్రాస్ అలకుపం క్రాస్ ఇది మొత్తము మనం ఐడెంటిఫై చేసిన 10 బ్లాక్ స్పాట్స్ సార్. అలాగే నేషనల్ హైవే కన్సల్టెన్సీ బస్ పైన పడడంతో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ 11 members చనిపోయారు సార్. 2019 November మంత్లో సార్. ఈ తర్వాత వెంటనే టైర్ బ్లాస్ట్ అయింది సార్. అక్కడ స్పాట్లో 2 చనిపోయారు, 5 members ఇంజూర్డ్ అయ్యారు సార్. సార్ సెకండ్ ఎస్ కర్వ్ సార్, బ్లైండ్ కర్వ్. నెక్స్ట్ స్టీప్ డౌన్ గ్రేడియంట్ సార్. గ్రేడియంట్ కూడా ఆల్మోస్ట్ 5% గ్రేడియంట్ ఉంది. నెక్స్ట్ ఆ ఏరియాలో ఫ్రమ్ దొర చెరువు నుంచి సిలిండర్ ఫుడ్ ఫ్యాక్టరీ వరకు way is behind, so the vehicle will slow. On the road itself, they will slow down. And then again, 80-90 వెళ్తుంటారు, sometimes 120 వెళ్తుంటారు. So suddenly local people know that there is an illegal crossing. So they try to cross, accident అవుతున్నాం. try చేస్తారు. As a local meeting చేస్తారు. Because there is a reason why in these points only there is a illegal process. There will be a reason. For short distance. Because short distance or nearby village.